బీహార్‌కు చెందిన 31 ఏళ్ల మహిళ, ఒక మహిళా గార్డ్‌ని పోలీస్ డ్యూటీలో ఉన్న ఒక మహిళా గార్డ్‌ని నడి రోడ్డులోనే ఇష్టం వచ్చినట్లు చితకబాదేసింది. దాంతో ఆవిడ రక్తస్రావం గూడా అయింది. అలాగే చూడ్డానికి ఆ మహిళ పోలీస్ అనే ఒక కోట్‌ని గూడా వేసుకున్నారు ఆవిడ రేడియం కలర్. అలాగే పోలీస్ దుస్తుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి అసలు కించిత్తు గూడా భయం లేకుండా రోడ్డు పైన ఒక పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న ఒక మహిళా హోమ్ గార్డ్ మీద ఇంత దారుణంగాను ఒక యువతి అట్లాగా ప్రవర్తించింది అనంటే అసలు అంటే వ్యవస్థల మీద కూడా ఎవరికీ ఎటువంటి భయం లేదు. ఎట్లా అయినా విచ్చలవిడిగా రెచ్చిపోవచ్చు. దీనికి పెద్దగా ఏం శిక్షలు పడతాయిలే అనే ఒక నిర్లక్ష్య ధోరణి ఇప్పుడున్న యువతలోని, ఇప్పుడున్న వ్యక్తుల్లోని చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎటువంటి ఈ రక్షణ వ్యవస్థలు గాని, వ్యవస్థల్లోన ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నవి, వీటిని మనం ఎలా అయినా వినియోగించుకోవచ్చు అనే ఒక నిర్లక్ష్య ధోరణితోని వీళ్ళిలా వ్యవహరిస్తున్నారు అనే కామెంట్స్ అయితే సోషల్ మీడియాలోనే వెల్లువెత్తుతూ ఉన్నాయి. మరి ఈ రకమైన ఆరోపణలు ఎదురవుతున్న తరుణంలోను మరి ఇటువంటి వారికి ఇలా ప్రవర్తించకుండా ఉండేందుకు ఏవైనా కఠినమైన శిక్షలనైతే అమలు చేయాల్సిన అవసరం ఉంది అని జెప్పేసి గూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అసలు ఆ మహిళ ఎందుకు ఆ బీహార్ మహిళ ఆవిడ మీద పోలీస్ గార్డ్ మీద అట్లా రెచ్చిపోయారు? ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? ఒకవేళ ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇస్తే అయిపోతుంది. లేదు ఒకవేళ ఏదైనా గట్టిగా దూషించుకోవడం ఏదైనా జరిగితే దూషణల వరకు ఉండి అక్కడితో ఆ అంశం కట్ అయిపోతే బావుంటుంది. మరలా అది కొట్టుకునే వరకు రక్తం వచ్చేటట్టు కొట్టడము, నడి వీధిలోని అందరి మధ్యనను దాన్ని మరలా అందరూ ఫోన్‌లో వీడియోలు తీసి పోస్ట్ చేయడము. సో, ఇదంతా గూడా ఒక రాద్ధాంతం జరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే సొసైటీలో అంటే ప్రజల్లో గూడా ఒక భద్రతా భావం పోతుంది. అభద్రత అనేది ఏర్పడుతుంది అనేది ఇక్కడ ఎక్కువ శాతం కనిపిస్తున్న అంశము. మరి అసలు ఆ మహిళ ఎందుకు హోమ్ గార్డ్ పైన దాడి చేశారు? బెంగుళూరులో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ హోమ్ గార్డ్ మీద ఎందుకు దాడి చేయాల్సొచ్చింది? ఆవిడని కస్టడీలోకి గూడా పోలీసులు తీసుకోవడం జరిగింది. అసలేం జరిగింది అనే విషయమైతే చూద్దాం. బెంగుళూరులో జరిగిన ఈ షాకింగ్ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీహార్ రాష్ట్రానికి చెందిన సొనాలి సింగ్ అనే మహిళ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ బెంగుళూరులో నివసిస్తుంది. 31 ఏళ్ల ఆ మహిళ కేఆర్పురం రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై నడుస్తుండగా ఆమె డ్రెస్సింగ్ చూసి కొంతమంది అబ్బాయిలు కామెంట్ చేశారు. అది గమనించి అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డ్ లక్ష్మీ నరసమ్మ ఆ అబ్బాయిలను బెదిరించి పంపించేశారు. తరువాత రోడ్డుపైకి వచ్చినప్పుడు నిండుగా బట్టలేసుకుంటే ఈ పరిస్థితి రాదు కదమ్మా అని మహిళా హోంగార్డ్ యువతికి సలహా ఇచ్చారట. హోంగార్డ్ చెప్పిన మాటలకు ఆగ్రహానికి గురైన సోనాలి సింగ్ ఆమెతో వాగ్వాదానికి దిగింది. నేను ఏం వేసుకోవాలో చెప్పడానికి నువ్వెవరు అంటూ కేకలు వేస్తూ అతని చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా చెంపదెబ్బలు వేసి రక్తం వచ్చేలా కొట్టింది. వీధుల్లో మహిళా పోలీస్ అని కూడా చూడకుండా అందరి ముందే అసభ్య పదజాలంతో దూషించింది. హోంగార్డును రోడ్డుపైనే జుట్టు పట్టుకుని రక్తం వచ్చేలాగా కొట్టడంతో ఇక అది చూసిన స్థానికులు హోంగార్డును మహిళ నుంచి కాపాడారు. హోంగార్డు ఫిర్యాదుతో యువతిని పోలీసులు అరెస్టు చేయగా కోర్టు ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. యువతి లేడీ హోంగార్డును జుట్టు పట్టుకుని కొట్టడం స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఫుల్ గా ఫైర్ అవుతూ ఉన్నారు. మహిళా సాధికారత అంటే అధికారులపై దాడి చేయడం కాదు అని కొందరు కామెంట్ చేస్తుండగా మరికొందరు ఆమె ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దుస్తుల విషయంలో స్వేచ్ఛ ఉండాలని కోరుకునేవారు ఎదుటివారి గౌరవాన్ని కూడా కాపాడాలనే అభిప్రాయాన్ని వీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు.